ఆలస్యం అమృతం విషం. ఎట్ ది సేమ్ టైం నిదానమే ప్రధానం. అవును, చేయవలసిన కార్యాన్ని సకాలంలో పూర్తి చేయకపోతే అది అనర్థానికి దారితీస్తుందని అంతా అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అంతా మంచికే అనుకుంటే బెటర్. ఎందుకంటే ఈ 2 సినిమాల విషయంలో అదే జరిగింది కాబట్టి. ఇంతకీ ఏంటా మంచి అనుకుంటున్నారా? మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభర చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కానీ అదే సమయంలో తన తనయుడు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కూడా ఉండటంతో తండ్రి వెనక్కి తగ్గినట్లు వెలుగులోకి వచ్చింది. ఇందులో కొంత వాస్తవం ఉంది. కానీ అసలు సంగతేమిటంటే విశ్వంభర సోషియో ఫ్యాంటసీ సినిమా కావడంతో సీజీ వర్క్ ఎక్కువగా ఉంది. ఆ పనులన్నీ కూడా సంక్రాంతికి పూర్తి చేసి రిలీజ్ చేయాలి. అయితే అప్పటికే షూట్ పూర్తయినంత వరకు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నా పూర్తయిన వరకు పెద్దగా పర్ఫెక్షన్ రాలేదట. దీంతో మళ్లీ అవసరమైన చోట రీవర్క్ చేశారట. నిజంగా సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుంటే గనక రిస్క్ తీసుకున్నట్లే అని తాజాగా వెలుగులోకి వచ్చింది. సీజీ వర్క్ ఉన్న సినిమాల విషయంలో ఎంత వీలైతే అంత సమయం తీసుకుని కూల్ గా పనిచేయాలి తప్ప కంగారు పడితే క్వాలిటీ ప్రొడక్ట్ అందించలేము అన్నది తెలిసిందే. అయితే లక్కీగా గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలోకి రావడంతో దర్శకుడు వశిష్ఠ వెనక్కి తగ్గి కూల్ గా పోస్ట్ ప్రొడక్షన్ చేసి రిలీజ్ చేస్తే మంచిదని భావించి సమ్మర్కి విశ్వంభరాను వాయిదా వేశారు. ఇక ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తోన్న కుబేరా చిత్రాన్ని కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ దిశగా పనులు కూడా ప్రారంభించారు. కానీ కొంత వర్క్ జరిగిన తర్వాత శేఖర్ కమ్ముల ఎందుకు తొందరపడటం అని ఆలోచించుకొని వెనక్కి తగ్గారట. ఆ తేదీ కాకపోతే మరో తేదీ కూల్ గా రిలీజ్ చేద్దామని నిర్మాతలకు కూడా భరోసా ఇవ్వడంతో కుబేరా కూడా ఎగ్జిట్ అయినట్లు వెలుగులోకి వస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఒకేసారి 4 సినిమాలు రిలీజ్ చేసి టికెట్ ధరలు ఆకాశాన్నంటేలా పెట్టేస్తే విమర్శలు తప్పవు. అలా కాకుండా గ్యాప్ తీసుకుని రిలీజ్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నది శేఖర్ కమ్లా నిర్మాతల ఆలోచనగా వెలుగులోకి వస్తోంది. మొత్తానికి నిదానమే ప్రధానమన్న మాట ఈ సినిమాల విషయంలో స్పష్టమైంది.